మిత్రులారా, ప్రస్తుతము సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను 1996లో కమలాపురం డిగ్రీ చదివేటువంటి రోజులలో మేమంతా సుబ్బరాయుడు, బ్రహ్మానందరెడ్డి, ఎర్రసాని చంద్రాయుడు ఒకే రూము. వీళ్ళకి ఆల్రెడీ ఏఐసప్ పట్ల సంబంధాలు ఉన్నాయి. సుబ్బరాయుడుకు రమణ ద్వారా పరిచయం ఉంది. బుడాయపల్లి రమణ ఈశ్వరయ్యను, బాలాంజనేయులు గారిని ఇద్దరిని తీసుకొని మా కాలేజీకి వచ్చి మెంబర్షిప్ కాలేజీలో క్యాంపెయిన్ చేసి అక్కడే ఇసుకలో బయట కూర్చోబెట్టి ఒక తాత్కాలిక కమిటీ ఆ కాలేజీలో వేయడము, ఆ నుంచి మళ్ళీ మా రూమ్కి వచ్చి సాయంత్రం అప్పటికప్పుడు తాలూకా కమిటీ ప్రకటించడం. అందులో నేను కోశాధికారి ఆ తాలూకా కమిటీకి. అప్పుడు ప్రెసిడెంటు, సెక్రటరీ లక్ష్మీనారాయణ, సుబ్బరాయుడు వాళ్ళిద్దరూ. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానము 96లో జాయిన్ అయితే 97లోనే అనుకుంటా, 99లో మహాసభలు, 97లోనే, 96లో మేము వచ్చినాము. 96లో అప్పుడు రామసుబ్బారెడ్డి ఉన్నాడు జిల్లా సెక్రటరీగా. ప్రెసిడెంట్ ముజఫర్ అహ్మద్ అనుకుంటా, రెడ్డయ్య, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు అసలు పనిచేయలేదని ఆ మధ్యలోనే కమిటీ పెట్టి వాళ్ళిద్దరిని రిలీవ్ చేసి అప్పుడు బాలాంజనేయులను, మన రామసుబ్బారెడ్డిని ఇద్దరిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా ఎన్నుకోవడము. ఆ నుంచి గుంటూరులో జరిగినటువంటి రాష్ట్ర మహాసభలకు మేము ప్రతినిధులము. ఆ సందర్భంగానే ఈశ్వరయ్య స్టేట్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కావడము. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానము అంచెలంచెలుగా సుబ్బరాయుడు సెక్రటరీగా ఉన్నప్పుడు, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే విపరీతమైనటువంటి ఉద్యమాలు. అందులో బాలాంజనేయులు జిల్లా వ్యాప్తంగా పనిచేయడంలో, పని చేయించడంలో కూడా అసలు ఎంత ఎఫెక్టివ్గా పనిచేశాడంటే మనం అల్టిమేట్ అని చెప్పచ్చు. ఆ పనిచేయడంలో కింద 5వ తరగతి పిల్లోళ్ళ నుంచి పీజీ చదివేటటువంటి పెద్దోళ్ళ వరకు కూడా డీల్ చేయగలిగేటటువంటి మనస్తత్వము, మెంటాలిటీ, అమికబుల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే బాలాంజనేయులే. మనం అవునన్నా కాదన్నా. తర్వాత ఈశ్వరయ్య ఇన్స్పిరేషన్ మామూలు విషయం కాదు. ఎక్కడైనా ఉపన్యాసం మాట్లాడేటువంటి సందర్భంలోనే ఏఐసబ్లో ఒక డైనమిక్ లీడర్గానే అప్పుడు ఫుల్ యాక్టివిటీ, యాటిట్యూడ్ కూడా. అప్పుడు జరిగినటువంటి పోరాటాలు మామూలు విషయం కాదు. జీవో నంబర్ 60 బీకామ్ స్టూడెంట్స్కు బీఈడి రద్దు చేస్తే దానికి వ్యతిరేకంగా చలో హైదరాబాద్ పిలుపునిస్తే వేల మంది పిల్లలు పోతే అక్కడ పోయినటువంటి వాళ్ళు మామూలుగా ప్రీ ప్లాన్డ్ అది అనమాట. ఈ జీవో రద్దు కావాలంటే మన పై పగలగొట్టించుకోవాలా అనేటువంటి ఒక యాటిట్యూడ్తో అప్పుడు ఈశ్వరయ్య భుజం డిజిలోకేట్ అయ్యేంత విధంగా కొట్టించుకుంటే అక్కడ సుబ్బరాయుడుతో సహా మన జిల్లా వాళ్ళకి చాలామందికి దెబ్బలు తగిలినాయి. విద్యుత్ ఉద్యమంలో కూడా కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏఐసబ్ నాయకులు విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళే. అప్పుడు ఆ పరంపరలోనే నేను ప్రెసిడెంటు, తర్వాత సుబ్బరాయుడు సెక్రటరీగా ఉన్నప్పుడు బ్రహ్మానందరెడ్డి ఆఫీస్ బేరరు, పూర్వమిల్లా బద్వేల్ నుంచి, తర్వాత ప్రొద్దుటూరు నుంచి విజయ్ కుమారు, కడప నగరం నుంచి అప్పుడు శంకరు, తర్వాత ఇక్కడ వెంకట శివ, బాదుల్లా ఆఫీస్ బేరర్. అప్పటికే మా క్యాబినెట్ అనేవాళ్ళం మేము. మా క్యాబినెట్లో వాళ్ళు ఆఫీస్ బేరర్స్. అట్లే రాజంపేట నుంచి మన నరసింహులు, రామకృష్ణ, రాయచోట్ నుంచి తిరుమల రెడ్డి, అంకన్న వీళ్ళు ఉండేవాళ్ళు. కోడూరు నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండేది. అప్పుడు రవిరాజు మా బ్యాచ్లోనే బహుశా అప్పుడు ఆఫీస్ బేరర్గా కూడా ఉన్నాడు. తర్వాత ఎస్వి యూనివర్సిటీ పోరాటం ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంది. రూమ్ నెంబర్ 38 డి బ్లాక్ అంటే ఒక నోటెడ్ ఎస్వి యూనివర్సిటీ పోరాటము. అట్లా ఆర్ట్స్ కాలేజీ పోరాటం కానీ, ఎస్విడిసి పోరాటం కానీ, అంటే మాకంటే ముందు కూడా చెప్పేటటువంటి అంశాలు ఏమంటే పోరాటాలు గురించి మాట్లాడుతూ ఉంటే మాకంటే ముందు పనిచేసినటువంటి సీనియర్స్ యొక్క తెగింపు. ఆర్ట్స్ కాలేజీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి ఓబులేస్ అన్న కావచ్చు, లేకపోతే వేణన్న కావచ్చు, వాళ్ళకు నాయకత్వం వహించినటువంటి నాగసుబ్బారెడ్డి అన్న కావచ్చు, అంతకంటే ముందు నాగార్జున రెడ్డి అన్న, లేకపోతే సిఆర్వి, రాము వీళ్ళ బ్యాచ్ కావచ్చు, వీళ్ళ
యాక్టివిటీకి సంబంధించినటువంటి చెప్పే క్రమంలో గూస్ బంప్స్ వచ్చేటువంటి వాళ్ళు చెప్పే పోరాటంలో స్టాంపింగ్స్ అంటే అబ్బిగారు రాజేంద్ర ప్రసాద్ కత్తిపోట్లకు గురి కావడము, మర్డర్ కేసులలో ఇది కావడము అనేటువంటిది కొన్ని సందర్భాలు వాస్తవంగా అప్పుడున్నటువంటి గ్యాప్స్ అంటాం మామూలుగా. అప్పుడున్న కండిషన్స్ వేరు, ఇప్పుడున్నటువంటి కండిషన్స్ వేరు. అప్పుడున్న కండిషన్స్లో విద్యార్థి ఉద్యమం బలోపేతం కావాలంటే ముద్దునూరు లాంటి ప్రాంతాల్లో మీటింగ్ పెట్టాలంటే గుళ్ళకుంట శివారెడ్డి ఇక్కడ మీటింగ్ పెట్టొద్దని చెప్పినప్పుడు అక్కడ అవసరమైతే బాంబులకు బాంబులు సమాధానం చెప్తాయి అనేటువంటి దశకు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పోయింది. కాబట్టే ఎర్రముక్కపల్లి నుంచి మొదలు పెడితే ప్రొద్దుటూరులో అప్పట్లో ఉన్నటువంటి ఎంవి రమణారెడ్డి అంటేనే మాట్లాడుకోవడానికి కూడా భయపడేటువంటి రోజులలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నాయకత్వం ఉన్నటువంటి అంజా వెంకటేష్ మొదలుకొని అనేక మంది నాయకులు బయటకు వచ్చి గట్టిగా నిలబడినారు. కాబట్టి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్తో ర్యాలీ కావడానికి ఉపయోగపడింది అనేటువంటిది గర్వంగా చెప్పచ్చు. ఇత్యాది అంశాలు ఒకటి కాదు రెండు కాదు అనేక ఉదాహరణలు చెప్పుకుంటా పోతే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఒక చరిత్ర ఉంది. అనేక త్యాగాలు ఉన్నాయి, త్యాగాలతో కూడుకున్నటువంటివి ఇంకా కొంతమంది ఉన్నారు. మేము పనిచేసే రోజులలో పావుల రోటీతో పనిచేసినాము, అసలు తిండి లేకుండా పనిచేసినాం. వాస్తవంగా ఉన్నాయి అటువంటి త్యాగాలన్నీ కూడా. అప్పుడు నాయకత్వం కూడా లక్ష్మీనారాయణ గారు మాతో పాటు నేను ఏసీఎంలోకి వచ్చిన తర్వాత కూడా చలో హైదరాబాద్ పిలుపునిస్తే జనరల్ బోగిలో మాతో పాటు కింద పండుకొని వచ్చేవాళ్ళు. ఓబులేస్ గారు, ఈశ్వరయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, అంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం మాతో సహా మేము హాస్టల్ పిల్లలను చలో హైదరాబాద్కు పిలుచుకొని పోయి ఒక్కసారి పోయేస్తే వాడు జెండా పట్టుకొని వాడు ఉన్నంత వరకు ఎక్కడికి పోయినా సరే కాలేజీలో ఎక్కడున్నా సరే అన్నోళ్ళు వచ్చినారని చెప్పి మాతో పాటు ర్యాలీ అయ్యేవాళ్ళు. అంత త్యాగం అనేటువంటిది ఏమంటాము నిరాడంబరత అనేటువంటి ఇవన్నీ కూడా పనిచేసేటువంటివి. ఇన్ని త్యాగాలు ఉన్నాయి కాబట్టే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్కు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మనము వివిధ సందర్భాలలో ఏఐఎస్ఎఫ్ ద్వారానే మనకు రాజకీయ విలువలు తెలిసినాయి, రాజకీయ పరిజ్ఞానం వచ్చింది, సోషల్ కాన్షియస్ పెరిగింది, ఎవరు మంచి చెప్తున్నారు ఎవరు చెడు చెప్తున్నారు అనేటువంటి గ్రాస్పింగ్ పవర్ పెరిగింది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే శక్తి వచ్చింది. ఈ శక్తి విద్యార్థి ఉద్యమం అనంతరం వివిధ రంగాలలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాలు, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి దీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి హోల్ టైమర్స్గా ఉండడంతో పాటు బయట మిగతా సంఘాలలో, మిగతా పార్టీలలో, రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే మీరు ఎక్కడైనా పనిచేయండి, మీరు ఎక్కడైనా ఉండండి విద్యార్థి ఉద్యమం అనంతరం, కానీ అల్టిమేట్గా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నేర్పించినటువంటి సమాజ పరిణామ క్రమం, గత్తార్కిక భౌతికవాదం, ఏమంటారు రాజకీయ అర్థశాస్త్రం, ఇవేవైతే ఉన్నాయో ఈ కాన్షియస్తో మనం ఉండాలా అంటాం. అల్టిమేట్గా సోషల్ కాన్షియస్ కలిగి ఉండాలా. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి మతతత్వ శక్తులు ఏవైనా సరే మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి అల్టిమేట్గా అవుట్ రైట్గా మనం ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో జరిగే రుగ్మతలపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఏదైనా జరిగితే కనీసం స్పందించి సహాయం చేయాలనేటువంటి సర్వీస్ మోటివ్ మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ లక్ష్యాలు వేరే ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా మనం ఏదో ఒక రూపంలో 10 మందికి సహాయం పడాలా, 10 మందిని మార్చాలా అనేటువంటి ధోరణితో పనిచేయగలిగితే మనం సమాజంలో అంతో ఇంతో మనం నేర్చుకున్నటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ద్వారా రాజకీయ ఓనమాలకు అర్థం పర్థం ఉంటుంది అనేటువంటి దాంతో ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మరి మీరేదైతే ప్రతిపాదన చేశారో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుల ఒక పుస్తకం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు, 10 రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం తీసుకురావడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈ జిల్లాలో ఎక్కడన్నా ఉన్నాయి, మీ దగ్గరికి వస్తే వాళ్ళను కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించి మీ పీరియడ్లో ఏదైతే ఉద్యమంలో మీరు ఏ విధంగా పనిచేశారో వాళ్ళకు సూచనలు సలహాలు ఇచ్చి మరింత ముందుకు నడిపించడానికి కృషి చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, మరి నిన్ననే ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలు కూడా జరిగినాయి. ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలలో నూతనంగా ఎన్నికైనటువంటి మన ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమిరెడ్డి వలరాజు, జిల్లా అధ్యక్షులు కమిరెడ్డి శివశంకర్, అదేవిధంగా అరుణ్, జిల్లా ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వాళ్ళు అరుణ్, తేజ, చంద్ర, ఇట్లాంటివి
ఇంకొకరు రండి. అరుణు, తేజ, చంద్ర, లీలా, అదేవిధంగా పులివెందుల వెంకటరెడ్డి, అట్లే బద్వేల్ నుంచి శివశంకరు, ఇంకా కడప నగరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్ అయినారు. వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి కూడా వాళ్ళ యొక్క కృషి పట్టుదల ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, మన నారాయణ చెప్పాడు ఇందాకనే, నారాయణ మన ఎన్టీఆర్ నగర్ వేదాంతం కొడుకు పార్టీ మొట్టమొదటి ఈ కడప నగరంలో భూపోరాటం ద్వారా కాలనీ నిర్మించినటువంటి కాలనీ నుంచి వచ్చినటువంటి వాడు నారాయణ. వాళ్ళ నాయన వేదాంతం శాఖ సెక్రటరీగా దీర్ఘకాలం పనిచేశాడు. వాళ్ళ మనవడు నేషనల్ టోర్నమెంట్కు సెలెక్ట్ అయినాడు. ఈ సందర్భంగా కూడా అతన్ని అభినందించాం రాండి అని చెప్పి పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా అతన్ని కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశం ముగించే ముందు అందరికీ కూడా మెమోంటోస్ ఇచ్చి మనం కిందికి భోజనానికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసే ముందు, నువ్వు మాట్లాడతావా? నువ్వు మాట్లాడు. నూతనంగా ఎలక్ట్ అయినటువంటి ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడిన తర్వాత మెమోంటోస్ ఇచ్చి కిందికి పోదాం.